అస్సలాముఅలైకుం గైస్. మేమైతే నేను నా ఫ్రెండ్స్ అంతా ఈ పొద్దు హలీం తిందామనేసి ప్లాన్ వేసుకొని బయలుదేరేసి ఊరిని ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వచ్చి. మేమంతా బండ్లు మా 2 కోట్ల బండ్లు ఎత్తుకొని బయలుదేరుతా ఉన్నాము. నేను మా ఫ్రెండ్స్ అంతా చూసుకోవచ్చు బయలుదేరుతా ఉన్నాము. బయలుదేరుతానే మా పిల్లలు ఏమప్ప రోడ్లో ఈ నైట్లో కూడా భలే ఆడుతూ ఉన్నారే వీళ్ళు అనేసి మేము మా ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమప్ప నైట్లో ఏం కనబడతా ఉండలే, భలే చలిగా ఉండింది. వెళ్ళిపోతుంది. ఏడ్రా పోతా ఉన్నారు హలీం తిని వీళ్ళు హైదరాబాద్కి మన పోతా ఉండారా అనుకుంటారేమో మీరు. రాండా చూపించేస్తా మన వీకోటలో ఏమప్ప ఉంటుంది ఆడ టేస్ట్. వచ్చేయండి స్కిప్ చేసుకుంటా లాస్ట్ వరకు చూసేయండి అప్పు. లేకపోతే ఇలాంటివన్నీ మిస్ అయిపోతారు మీరు. అందుకే వచ్చినది మనకి ఫాలో అయిపోయినా అనేసి. మన పొలంలో రోడ్లో గ్రాండ్ అరేబియా అనే ఒక హోటల్ ఉందప్ప. సరే గాజీపేట దాడితేనే మనకు కనబడుతుందప్ప హోటల్. ఏ మెల్లింగప్పు ఏమప్ప వీళ్ళు అట్లా వస్తారు మాకే అనేసి సర్వాణి మేము పోతున్నాప్ప. పోతానే చూడప్ప ఎట్లు మెరుస్తుంది. భలే ఉందప్ప అంగడి. చూసేయచ్చు మీరు. గ్రాండ్ అరేబియా అని భలే ఉందప్ప పేరు. చూడండి బోర్డు కూడా చూపించేస్తాను చూసేయండి ఎట్లుంది అద్దరిపోయిందా. రాండప్ప ఏమేమి చేస్తాను చూద్దామనేసి అట్లా మా ఫ్రెండ్స్ అంతా ఒక సెల్ఫీ తీయమన్నారు. అట్లా ఒక సెల్ఫీ తీసిన తర్వాత హలీం ఏడుందని బిన్నెకి వెళ్ళిపోయి చూసి నిమ్మకాయలు అంతా నెయ్యి అంతా పోసి పెట్టేస్తుంటే హలీంని చూసుకొని అప్ప వాళ్ళ నీరు కాడుతూ ఉంది అట్లా నోట్లో. ఇంకా బిన్నెకి ఆర్డర్ చేయండి అనేసి నేను పోతా ఉంటాను. వీళ్ళు ఈడే నిలబడుకొని ఆర్డర్ చేస్తుంటారు మన పిల్లలు. ఏం లోపల కూడా పోతా ఉండలే వీళ్ళకి కూడా నోట్లో ఇంకా నీళ్ళు కారినట్లుంది అప్పు. నాకే కారుతా ఉంటే వాళ్ళకి కారలేమే. వచ్చాండి అప్పు సునేజామని బిన్నెకి వెళ్ళిపోతుంది. నేను పోతానే మా ఊరు హజరత్ కూడా వచ్చేస్తున్నారు. హజరత్కి కూడా ఇంకోటి చెప్పాను అనేసి అందరూ పూసునేసింది. బట్ సడన్గా తెచ్చి ఇచ్చేసారు. ఈడుచుకుని తినప్ప నేను బిన్నెగా ఈడుచుకుని ఎట్లయినా ఇప్పుడు తినాలి. చూస్తూ ఉంటే అట్లే నీళ్ళు నోట్లో ఇంకా నీళ్ళు అట్లే కారుతూ ఉంటాయప్ప. బిస్మిల్లా అనేసి నోట్లో వేసుకుంటేనే భలే ఉందప్ప టేస్ట్. ఏమప్ప ఇలాంటి టేస్ట్ అంతా మా వీకోట్లో పెట్టుకొని మేము ఏడాడో పోతాం కదా అనేసి మా ఫ్రెండ్స్ అంతా మేము మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మా ఫ్రెండ్ కూడా భలే తింటా ఉన్నాడు. ఏమే నేను ఒక స్పూన్ తినే వరకు వాడు 2-3 ఎత్తుకొని తింటా ఉన్నాడప్ప. ఏం అదే పనులు అనుకుంటాడే వీడా. చూడండి అప్ప అట్లే మాట్లాడుకొని మేము ఫ్రెండ్స్ అంతా ఇంకా బిన్నె తెప్పించుకొని తినండి అనేసి వీడు ఏమి వదిలిండేదో సాలనేసి భలే తింటా ఉన్నాడు. హలీం అంతా తినండి అయిపోయిన తర్వాత మేము అందులో చికెన్ కూడా తెప్పించుకుని తిని అందరూ మళ్ళీ దాంట్లో మొత్తం తినేసి తరాబేకి టైం అవుతుంది అనేసి బిన్నె తినేసి అక్కడ ఇంకా బయలుదేరుతా ఉన్నాము. మా హజరత్ అయితే మాత్రం మనకు వదులుతా ఉండలేదు. బిన్నె తినండా తరాబీకి టైం అవుతుంది అని చెప్తా ఉన్నారు. తినండి సార్ బిన్నెగా అనేసి